అందిస్తూ మీకు ముందుకు తీసుకువెళ్తున్నాం. మనము మదనపల్లి కాన్స్టిట్యున్సీకి ఎవరైతే 1, 2, 3 మన కాన్స్టిట్యున్సీలో బెస్ట్గా మంచిగా చదివిన పిల్లలు 1, 2, 3 ఎవరైతే ఉన్నారో టాప్ 1, 2, 3 పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులు కాకపోతే 3rd ర్యాంక్లో వచ్చి 2 వచ్చారు. అందుకోసం వాళ్ళు 4 కలిసి మనం జిల్లా కలెక్టర్ గారి సమక్షంలో తప్పకుండా వాళ్ళ 4కి 4 ఇళ్ల ప్లాట్లు ఇస్తామని చెప్పి మాటిచ్చాము. ఆ ఇళ్ల ప్లాట్కి ఖచ్చితంగా మేము కలెక్టర్ గారి దృష్టికి రికమెండ్ చేయడం జరిగింది. త్వరలో తప్పకుండా వాళ్ళకి ఇళ్ల ప్లాట్ ఇస్తున్నామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. అందుకోసం మీరు ఎక్కడ కూడా మీ బాధ్యత మరవద్దండి. మీరు చాలా బాధ్యతగా ఉండండి. ఈ మంచి సమాజ నిర్మాణం కోసం మీరే సర్వస్వం. ఈరోజు చాలామంది పిల్లలు గంజాయికి వేరే వేరే అలవాట్లకు బానిసలవుతున్నారు. బానిసలు కాకూడదు. మీరు మీ దగ్గర ఉన్న ఒక వీడియో మీ మొబైల్ తీసి గంజాయి పట్ల ఎన్ని అన్యాయ కారణాలు జరుగుతాయి, గంజాయి సేవించడం వల్ల ఎన్ని కుటుంబాలు ఏమేమి అయిపోతున్నాయని చెప్పి దానిపైన మీరు మాట్లాడే అవసరం ఉంది. మనము ఏదైతే సమాజ జాగృతి అంటారు, సమాజానికి మనం జాగృత చేయాలా, ఆ బాధ్యత మనదే. దాంట్లో మీరే ఆదర్శంగా నిలబడాలా. మీరందరూ మీ దగ్గర మొబైల్ తీసుకొని గంజాయి ఫ్రీ రాష్ట్రం కింద మనం తీసుకొని వస్తాము. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ ఏ అవసరం ఉంది మేమంతా మీతో ఉన్నాము. ఎవరైతే గంజాయి సేవిస్తున్నారో మీరు వదిలేయండి. ఆ గంజాయి మీకు కూడా మంచిది కాదు, ఈ సమాజానికి మంచిది కాదు, మీ కుటుంబానికి మంచిది కాదని చెప్పి ఒక మెసేజ్ ఇచ్చే అవసరం ఉంది. అటువంటి అయిన బాధ్యత కలిగిన మీరు ఇంకా బాగా చదవాలి. రేపు మీరు ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం మీరు సర్వీసెస్ చేయాలా. మీరు IAS, IPS, Group 1, Group 2 అన్ని రంగాల్లో మీరు రాణించాలా. మీరు మదనపల్లి కాన్స్టిట్యున్సీ, మదనపల్లి పేరు దేశవ్యాప్తంగా తీసుకువెళ్ళాలా. ఎందుకంటే మదనపల్లికి ఒక మహత్తరమైన చరిత్ర ఉంది. మదనపల్లి చరిత్ర గురించి చెప్పాలంటే ఇంకొక 10 నిమిషాలు మనం దేశానికి మదనపల్లి నుంచి అందించాము. ఇదే కాకుండా మదనపల్లికి ఇస్కాన్ పూర్ మ్యాన్యుటీ మదనపల్లి వచ్చిందే. టీబీ హాస్పిటల్ మొత్తం ఏషియాకి సర్వీస్ స్టేషన్ టీబీ హాస్పిటల్ మదనపల్లిలో ఉంది. అదే కాకుండా విద్య తల్లి, చదువుల తల్లి ఎక్కడైనా మదనపల్లిలో ఉందంటే ఆంధ్ర రాష్ట్రంలో మదనపల్లి ఒకటే. ఆనీ బెసెంట్ గారు ఆ రోజు వచ్చి, ఆనీ బెసెంట్ గారు సెల్ఫ్ రూల్ మూవ్మెంట్ మదనపల్లికి మన దేశానికి మనం పరిపాలించాలని చెప్పి ఒక నినాదంతో ఆనీ బెసెంట్ గారు ముందుకు నడిచారు. అదే కాకుండా ఆ రోజులో డిగ్రీ కాలేజ్ ఎక్కడైనా ఉండిందంటే మదనపల్లి తప్ప నెక్స్ట్ కాలేజ్ హైదరాబాద్లో ఉండింది, బెంగళూరులో ఉంది, చెన్నైలో ఉండింది, కాకినాడలో ఉన్నది, కర్నూలులో కూడా లేదు, విజయవాడలో కూడా లేదు, వైజాగ్లో కూడా లేదు. సో అటువంటి చరిత్ర కలిగిన మదనపల్లిలో మీరందరూ చదవడం మనందరికీ సంతోషం. నేను మరొక్కసారి ఈరోజు పిల్లలు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్లకు శుభాకాంక్షలు. ఇంకా రాణించే ఆ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు ప్రత్యేక అభినందన తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.